డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. బెయిల్ కోసం అనంతబాబు దాఖలు చేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టు వాదనలు వినింది. ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని ప్రత్యేక పీపీ ముప్పాళ్ల సుబ్బారావు వాదనలు వినిపించారు. సాక్షులను అనంతబాబు బెదిరించారని, కేసు విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ప్రత్యేక పీపీ వాదనతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు జడ్జి అనంతబాబు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాబు గారు వీధి సుబ్రహ్మణ్య హత్య కేసులో మరలా బెయిల్ అప్లికేషన్ దరఖాస్తు చేశారు. దాంట్లో ఇప్పటికే కొంతమంది సాక్షులను విచారించారు కాబట్టి నాకు బెయిల్ మంజూరు చేయండి అని చెప్పేసి తన వాదనను వినిపించుకుంటూ బెయిల్ అప్లికేషన్ దాఖలు చేశారు. దాంట్లో కూడా ప్రాసిక్యూషన్ తరఫున మేము హాజరైనాము. రిటర్న్ గా కూడా వాదనలు దాఖలు చేశాము. ఇరు వర్గాల వాదన విన్న తర్వాత ఈ రోజున ఏసీబీ కోర్టు ఇన్ఛార్జ్, ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వరరావు గారు ఈ రోజున ఆయన వేసుకున్న బెయిల్ అప్లికేషన్ ని తిరస్కరిస్తూ ఆదేశాలు ఇచ్చారు. అంటే ఏసీబీ కోర్టు ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ జిల్లా జడ్జి గారు స్పెషల్ కోర్టు సంబంధించిన వాళ్ళు వెకేషన్ లో ఉన్నారు కాబట్టి ఆ కోర్టు ఇన్ఛార్జి ఏసీబీ న్యాయమూర్తి గారు కాబట్టి ఆయనే వాద ప్రతివాదనలు విన్న అనంతరం ఈ యొక్క ఆదేశాలు ఈ రోజు ఇవ్వడం జరిగింది.